ఆగస్టు 11వ తారీఖున పూర్తి స్వతంత్రం అంటే పాకిస్తాన్ నుంచి స్వతంత్రం ప్రకటించుకుని ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆగస్టు 11వ తారీఖు నుండి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3 డజన్ల అటాకులు 36 అటాకులు జరిపిందని చెప్పొచ్చు. తర్వాత గత వారం రోజుల్లోనే 22 అటాకులు పాకిస్తాన్ ఆర్మీ మీద జరిగిందని బలూచిస్తాన్ నుంచి వేరియస్ రిపోర్ట్స్ మనకి బయటకు వస్తున్నాయి అన్నమాట. గత వారం రోజులు 22 దాడులు, గత ఆగస్టు 11వ తారీఖు నుంచి 3 డజన్ల చాలా మేజర్ అటాక్ జరిగినాయంట పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ మీద. ఇందులో కొన్ని వందల మంది పాకిస్తాన్ ఆర్మీ మృత్యువాత కానీ గాయపడడం కానీ జరిగినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఉండడానికి భయపడుతున్నట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ యొక్క పోలీస్ ఫోర్స్ అయితే బలూచిస్తాన్లో పాకిస్తాన్ పోలీస్ ఫోర్స్ అయితే అక్కడ నైట్లు తిరిగే విధంగా కూడా అక్కడ లేదు. ఈవెన్ ప్రజలు కూడా ఈ యొక్క పాకిస్తానీ యొక్క సింబల్స్ని, పాకిస్తాన్ ఫ్లాగ్ని, పాకిస్తాన్ ఆర్మీని అసహించుకుంటున్నారని తెలుస్తుంది. అంటే ఏంటి, ఆగస్టు 11వ తారీఖున బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA ఆధ్వర్యంలో పాక్ ఆర్మీపై విపరీతమైన దాడులు. అసిమ్ మునీర్ సైన్యం అయితే దాన్ని తట్టుకోలేని పరిస్థితి. ఏకంగా చెప్పాలంటే గ్వడార్ పోర్టు, మేజర్ పోర్టు నుంచి క్వెట్టా, బలూచిస్తాన్ యొక్క రాజధాని నగరం, తర్వాత మిగిలిన 14 డిస్టిక్లు 36 డివిజన్లో చాలా డేంజరస్ అటాకులు జరుగుతున్నాయని తెలుస్తుంది. అంటే ఈ యొక్క నేషనల్ హైవేసు, రైల్వేలు ఎక్కడికక్కడ కట్ అయినాయి. అంటే ఏంటి, ఈ ఆగస్టు 11వ తారీఖున తర్వాత పాకిస్తాన్ నుంచి మేము స్వతంత్రం సంపాదించుకోవడానికి దేనికైనా ఎంతవరకైనా వెళతామనే ఈ BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క ప్రతిజ్ఞ అనేది అక్కడ సంసిద్ధ జరుగుతుంది. ఈ మీన్వైల్లో అసిమ్ మునీర్ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ సర్వనాశనం చేయాలనుకుంటూ ఆర్మీని, ఎయిర్ ఫోర్స్ని అందరినీ దించినా కానీ అక్కడ ఫలితం కుదరడంలే. కాబట్టి ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎవరి సహాయం, ముఖ్యంగా ఇటు ఇరాన్ నుంచి, ఇటు తాలిబాన్ నుంచి సహాయం పొందుతుంది అనేది తెలుస్తుంది. ఎక్స్టర్నల్గా కొన్ని ఆయుధాలు కూడా దానికి అందుతున్నాయని తెలుస్తుంది. లేకపోతే పాకిస్తాన్ ఆర్మీని చంపేయడం, వాళ్ళని తరిమి కొట్టడం అంత ఈజీ కాదు. ఇప్పుడు అక్కడ వార్ మిషనరీ, పాకిస్తాన్ వార్ మిషనరీకి అడ్డా అయిన మిలిటరీ వెహికల్స్, తర్వాత ట్రాన్స్పోర్టు, తర్వాత ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీసు, ఆయుధాగారాల మీద BLA ఎక్కువ అటాక్ చేస్తుంది. అంటే పాకిస్తాన్ ఆర్మీ నడ్డి విరిచేస్తుంది అనమాట. వాళ్ళ మీద చర్యలకు వెళ్ళే పరిస్థితి అక్కడ లేదు. కానీ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ అయితే ఈ మధ్యనే రాజ్యాంగ సవరణ, ఎన్నో అధికారాలు సంసిద్ధం చేసుకుని వాళ్ళ మీద మానవ హక్కుల ఉల్లంఘనకే పాల్పడుతున్నట్టు తెలిసింది. కానీ ఈ BLA మిలిటరీ మీద డైరెక్ట్ చేసే వార్తో ఈ మిలిటరీలో కూడా భయం మొదలైంది. ఈ విధంగా పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఉండడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మరి బలూచిస్తాన్కి స్వతంత్రం వస్తుందా అనేది మనం చూడాలి. అంటే ఏంటి, బలూచిస్తాన్ ప్రజలు అంటే 1.5 కోటి మంది ప్రజలు, ఒక 3,47,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో మొత్తం పాకిస్తాన్ నుంచి మేము లేము అనే ఒక రకమైన ఫీలింగ్ అక్కడ ప్రజల్లో డెవలప్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్, ఇది బలూచిస్తాన్ తనలో ఒక అంతర్భాగంగా కలుపుకోవడానికి ఎటువంటి సైంతి చర్చలు అక్కడ లేవు. BLA వాళ్ళు శాంతి చర్చలకు కూడా రావడంలే పాకిస్తాన్ ఆర్మీతో. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీకి మిగిలి ఉన్నది ఒకటే ఏంటంటే బలవంతంగా బలూచిస్తాన్ ఆపడం. కానీ ఇది అసాధ్యం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బలూచిస్తాన్ ప్రజల్ని, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని, బలూచిస్తాన్ ఈ యొక్క ఏర్పాటువాదులు, సోకాల్డ్ ఏర్పాటువాదుల్ని అణిచి బలూచిస్తాన్ని పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉంచుకోవడం అసిమ్ మునీర్కి అసంభవం అని తెలిసిపోతుంది. అలా అని ఏదైనా శాంతి చర్చలకు వెళ్తే ఆ శాంతి చర్చలు బలూచిస్తాన్ నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకంటే 1947 నుండి కూడా వాళ్ళు స్వతంత్రోద్యమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక పాకిస్తాన్ మిగిలిన ప్రజలకి, ఇటు బలూచ్ తెగవారికి మధ్యలో మొత్తం మానసికంగా మొత్తం కంప్లీట్ డైవర్స్ అయిందని చెప్పవచ్చు. కాబట్టి ఏదో ఒక సందర్భంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొత్తం పాకిస్తాన్ ఆర్మీ గ్రిప్పులోంచి బయటకు వచ్చిన మరుక్షణం అది ఒక దేశంగా అవతరించవచ్చు. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ నుంచో లేకపోతే ఏదో ఒక ప్రాంతం నుంచి ఒక ఎగ్జైల్ క్యాపిటల్ కింద పెట్టి అక్కడ ప్రైమ్ మినిస్టర్ని, ప్రెసిడెంట్ని కూడా తర్వాత నియమించుకునే అవకాశాలు ఉంది. అది నెక్స్ట్ స్టెప్. అంటే ఏంటి, బలూచిస్తాన్ ఇలా ఉండగానే ఒక ప్రెసిడెంట్ని, ఒక అధ్యక్షుడిని, ఒక సైన్య అధ్యక్షుడిని అక్కడ నియమించేసుకోవచ్చు అనమాట. కాబట్టి అంబాసిడర్ని పంపేయచ్చు, పాకిస్తాన్ ఒప్పుకోకపోయినా. అది నెక్స్ట్ స్టెప్గా కనపడుతుంది. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ నేతలను చంపేయాలి. ఈ నేతలను చంపడానికి ఇప్పుడు ఒకప్పుడు ముషరఫ్ బుగ్తీని చంపేసినట్టు అసిమ్ మునీర్ BLA నేతలందరినీ చంపడానికి పథక రచన చేస్తున్నాడని చెప్పొచ్చు. దీనికి సైన్యం కూడా ఆర్మీ హెల్ప్ చేస్తుంది. కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎంటైర్ బలూచిస్తాన్ యొక్క మనం జోగ్రఫీని పరిశీలించినట్టయితే బలూచిస్తాన్ అనేది ఒక ఎడారండి. తర్వాత కిర్దార్ అనే ఒక రేంజ్, మాక్రాన్ రేంజ్ అంటే పర్వత ప్రాంతం. అది చాలా దట్టమైన
భయంకరమైన పర్వత ఎడారి ప్రాంతం. ఇక్కడికి వెళ్ళి వీటిల్లో ఆ ప్రజల్ని ఆపాలి అంటే పాకిస్తాన్ ఆర్మీకి కుదరదు. ఎందుకంటే బలూచిస్తాన్ అంటే ఒక పక్కన ఇరాను, ఇంకొక పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. ఈ ఆఫ్ఘన్ ఇరాన్తో భూభాగాన్ని పంచుకుని. కాబట్టి ఆ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి ఆ గెరిల్లా వార్ఫేర్ని తట్టుకోవాలంటే అసంభవం. దట్టు తాలిబాన్ హెల్ప్ దానికి ఉంది. తాలిబాన్ హెల్ప్ చాలా ఎక్కువగా మనకు అక్కడ కనపడుతుంది అనమాట. ఏ విధంగా చూడాలంటే తాలిబాన్లో ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ TPP వీళ్ళకి సహాయంగా ఉంది. తర్వాత వజీరిస్తాన్ పఖ్తూనిస్తాన్ సహాయంగా ఉంది. ఇరాన్ను సిస్తాన్ ప్రావిన్స్ నుంచి ఇరాన్ కూడా బలూచిస్తాన్కి సపోర్ట్ చేసింది. ఎందుకంటే 1000 కిలోమీటర్ల బౌండరీ ఇరాన్ తోటి ఉంది. ఇంకొక 1500 కిలోమీటర్ల పాటు పాకిస్తాన్ ఈ ఆఫ్ఘాన్తో బౌండరీ ఉంది. అక్కడ నుంచి ఎక్కువ సహాయం వస్తుంది. సో ఈ గెరిల్లా వార్ఫేర్ BLA యొక్క గెరిల్లా వార్ఫేర్ని తట్టుకునే సామర్థ్యం పాకిస్తాన్ ఆర్మీకి లేదు. పాకిస్తాన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్, మోడర్న్ వెపనరీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ ఉంటాయి. చైనా కూడా హెల్ప్ ఉంది. కానీ ఈ గెరిల్లా వార్ఫేర్ని తట్టుకోలేదు. దీన్ని ఎలా చూడాలంటే 2001 నుండి 2021 వరకు 20 సంవత్సరాల పాటు అమెరికా యుద్ధం చేసి తాలిబాన్కే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళ యొక్క గెరిల్లా వార్ఫేర్ అలా ఉంటుంది. అలాంటి గెరిల్లా వార్ఫేర్తో తాలిబాన్ సపోర్టుతో తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ సపోర్టుతో BLA యుద్ధం చేస్తుంది. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందే. అంటే ఏదో ఒక సందర్భంలో పాకిస్తాన్ ఒప్పుకొని ఇంకా మేము తీసుకోలేమని వెళ్ళిపోవాలన్నమాట. కాబట్టి బలూచిస్తాన్ అనేది ఆల్రెడీ స్వతంత్ర దేశమే, దీన్ని కాదని ఎవరు అనలేరు. కాకపోతే అది పోరాటం చేస్తుంది. బట్ ఇలాంటి సందర్భంలోనే అది ఇజ్రాయెల్ కానీ, ఇటు ఇండియా కానీ, రష్యా కానీ ఈ దేశాల సపోర్ట్ BLAకి చెందితే కొన్ని నెలల్లోనే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా అయిపోవచ్చు. కాబట్టి ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఇండియా, ఇజ్రాయెలు, తర్వాత రష్యా ఆయుధ సహాయం చేయాలనే అందరూ కోరుకుంటున్నారు. డిప్లొమాటిక్గా కాదండి, ఆయుధ సహాయం. అక్కడ ఉన్న మానవ హక్కుల ఉల్లంఘనని ఎప్పటికప్పుడు ప్రపంచ మీడియాకి చేరేసే విధంగా ఇండియా, రష్యా, ఇజ్రాయెల్ యొక్క మీడియాలు కూడా పనిచేస్తే, ఏది జెరూసలేం పోస్ట్ అని ఇండియాలోంచి కొన్ని మీడియా ఛానల్స్, రష్యా నుంచి రష్యన్ టైమ్స్ ఇలాంటివి పాటుపడితే ఇప్పుడు ఈ ప్రాంతంలో బలూచిస్తాన్ ప్రజలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ చేస్తున్న ఈ మానవ హక్కుల ఉల్లంఘన బయట ప్రపంచానికి వెళ్ళినా కూడా అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు బలూచిస్తాన్ బొగ్గుమంటుంది. అసీం మునీర్ ఏం చేయాలో తెలియడంలే. అసీం మునీర్ బలూచిస్తాన్ ఆపకపోతే అసీం మునీర్ మీద సైన్యంలో కూడా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తన పదవిని రక్షించుకోవడానికి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నేతలను చంపేయాలి, లేదా వీళ్ళని చంపేసే అవకాశం ఉంది. వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఒక రకంగా పాకిస్తాన్లో అంతర్యుద్ధ పరిస్థితి. దీన్ని ఇంటర్నేషనల్ వెస్టర్న్ మీడియా చూపించకపోవడం వల్ల ఇది తెలియడంలే. కానీ పాకిస్తాన్కి, బలూచిస్తాన్కి 2 దేశాల మధ్య జరుగుతున్నంత వార్ అనేది అక్కడ జరుగుతుందని మనం ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం చెప్పొచ్చు.